నమస్తే వెల్కమ్ టు ధూత డిజిటల్ స్పెషల్ ఫోకస్. ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ రణమా శరణమా అనే నినాదం ఎత్తుకుంది. సమయం లేదు మిత్రమా అంటూ కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో అర్హత కలిగిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆశపడే అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ టైం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల క్యాండిడేట్లను సిద్ధం చేసుకుని నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి చేరింది. నిన్నటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఏపీ పీసీసీగా ఎంట్రీ ఇవ్వడంతో హస్తం పార్టీ తాను బరిలో ఉన్నానంటూ చేయలేపింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మాటిచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దానికి తగ్గట్లుగానే పావులు కదుపుతోంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే గెలుపు గుర్రాల వేటను మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని ఆశపడే అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అధిష్టానంతో నోటిఫికేషన్ ఇప్పించేశారు. బుధవారం నుంచి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో అభ్యర్థుల దరఖాస్తులను ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ స్వీకరిస్తున్నారు. అంతేకాదు ఏపీ కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా అప్లికేషన్లు ఇచ్చేలా ఏపీ కాంగ్రెస్ సభ్యత్వమే అభ్యర్థి మొదటి అర్హత అని ప్రకటించేసింది. అయితే దరఖాస్తులు స్వీకరించే సమయంలో పార్టీకి ఫండ్ గా కొంత నగదు డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ షరతు పెట్టింది. లోక్సభలో పోటీ చేసే జనరల్ అభ్యర్థికి 25,000 రూపాయలు, రిజర్వ్డ్ లోక్సభ స్థానానికి 15,000 రూపాయలు వసూలు చేయగా, జనరల్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడే అభ్యర్థులు 10,000 రూపాయలు, రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడేవారు 5,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం డొనేషన్ ఫర్ దేశ్ అనే లింక్ లో డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ కమిటీ సూచించింది. అప్లికేషన్ తో పాటు డిపాజిట్ రసీదులు కూడా సబ్మిట్ చేయాలని సూచించింది. ఆ ఫండ్ పార్టీకి డొనేషన్ ఇచ్చినట్టుగా కమిటీ పరిగణించిన తర్వాత అభ్యర్థి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆ విధంగా అన్ని అర్హతలతో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకూర్ మొదటి దరఖాస్తును అందుకున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ లో సభ్యత్వమే అభ్యర్థి మొదటి అర్హతగా చెబుతున్నప్పటికీ పూర్తి అర్హతల పరిశీలన అనంతరమే అభ్యర్థులను నిర్ణయిస్తామని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. అయితే షర్మిల మాటల వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ లో మాజీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో పార్టీని వీడిన వారు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని షర్మిల పిలుపు ఇచ్చిన వేళ పార్టీ సభ్యత్వంతో పాటు సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేకపోయినా పార్టీని ఉనికి ఇంకా ఉందో లేదో తెలుసుకోవడానికి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడనున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చని పొలిటికల్ పండితులు సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి షర్మిల ఈ సెటరికల్ కామెంట్స్ కి సమాధానం చెబుతుందా లేదా అనేది త్వరలో తేలిపోనుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ధూత డిజిటల్.